2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7,361 కోట్లు. 7,361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1,395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో. ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు 3,267 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. ఇదా నీ ప్రేమ దళితుల మీద? 3,267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద, పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి ప్రేమ లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీ ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నువ్వు ఈరోజు వరకు అమలు చేయకుండా దళిత గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రభుత్వాన్ని. ఇవాళ విషయం స్పష్టం. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడ్డది. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు అసెంబ్లీలో. నేను చెప్పలే, మైనింగ్ మంత్రే చెప్పిండు అసెంబ్లీలో. అవినీతికి పాల్పడ్డది, తప్పు చేసింది. నేను అంటున్నా, మరి మంత్రి గారు అవినీతికి పాల్పడ్డప్పుడు సిబిసిఐడి ఎట్లా ఎంక్వైరీ చేయగలుగుతుంది? ఆయన మంత్రిగా ఉండగా. మంత్రి మీద మంత్రి ఈజ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కింద పనిచేసే పోలీసులు గవర్నమెంట్ మీద ఎంక్వైరీ చేస్తారా? అసలు రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా మంత్రి తప్పు చేసిండని ఆ మంత్రి కింద పనిచేసే పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన ఉదంతం ఒక్కటన్నా ఉన్నదా? అసలు జరుగుతుందా ఇది? అందుకే మేమేమన్నాము, మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. ఇలా ఇందాక మా ప్రశాంత్ గారు కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటాడు. అదాని కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. ఒకటి కాదు, 10 సార్లు రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప. ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా మీరు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు. అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరీ కట్టినా ఆటోమేటిక్ సీనరీస్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరీస్ ఛార్జ్ ఆటోమేటిక్గా ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసిండ్రు. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సీనరీస్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగల్, దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ మైనింగ్ డిపార్ట్మెంటే మంత్రి గారికి 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు.
పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టినారా? మీరు కట్టే చూపించి మంత్రి గారికి 28 లక్షల